గుజరాత్ తీరానికి వస్తున్న నౌకపై అరేబియా సముద్రంలో దాడి చేసింది ఎవరు? ఆ డ్రోన్ దాడికి బాధ్యులెవరు? సముద్రపు దొంగల ఉగ్రమూకల పన? దీనిపై విచారణ మొదలైంది. ఎర్ర సముద్రంలో కొన్నాళ్లుగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ రేంజ్ దాటింది. అరేబియా సముద్రానికి పాకింది. అరేబియా సముద్రంలో భారత్ ప్రాధికార జలాల సమీపంలో సముద్రపు దొంగల జాడలేదు. ఇది జగమెరిగిన సత్యం. మరి లైబీరియా పతాకంతో భారత్కు వస్తున్న నౌకపై డ్రోన్ దాడికి కారకులెవరు అనేది కీలకంగా మారింది. గుజరాత్లోనే వెరావల్ తీరానికి 200 నాటికల్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఎంవీ కెం ప్లూటోపై నిన్న డ్రోన్తో దాడి జరిగింది. భారత కోస్ట్ గార్డులు వెంటనే అప్రమత్తమయ్యారు. గస్తీ నౌక విక్రమ్ P-81 మారిటైమ్ పెట్రోలింగ్ విమానం స్పాట్కు చేరుకున్నాయి. డ్రోన్ దాడితో మంటల్లో చిక్కుకున్న వాణిజ్య నౌకల్లో మంటలను ఆర్పివేశారు. ప్రమాదం నుంచి నౌకలో ఉన్న 22 మంది సిబ్బందిని సురక్షితంగా కాపాడారు. ఇండియన్ నేవీ మర్ముగోవా కూడా అక్కడకు చేరుకుంది. డ్రోన్ అటాక్ ఎలా జరిగిందో భారత నౌకాదళం విచారణ మొదలుపెట్టింది. అయితే ఎర్ర సముద్రంలో యెమెన్లోని హౌతీ రెబల్స్ వాణిజ్య నౌకలపై తరచూ దాడులు చేస్తుంటారు. వారికి ఇరాన్ మద్దతు ఉంటుంది. అయితే గుజరాత్ తీరానికి సమీపంలో అరేబియా సముద్రంలోకి వచ్చి అటాక్ చేసే సత్తా వాళ్లకుందా అనే అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే నౌకపై దాడి జరిపిన డ్రోన్ ఇరాన్ భూభాగం నుంచి బయలుదేరిందని అమెరికా చెప్తోంది. ఇరాన్పై ద్వేషం ఉన్నంత మాత్రాన ఆధారాలు లేకుండా పెంటగాన్ ఆరోపణలు చేస్తుందా అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. పాలస్తీనాలోనే హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టిన తర్వాత వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ మద్దతిస్తున్న యెమెన్ తీవ్రవాదుల పనిగా అమెరికా చెప్తోంది. గుజరాత్ తీరంలో దాడికి గురైన నౌక లైబీరియన్ జెండాతో వస్తుందని తెలిపింది. ఇది డచ్ సంస్థకు చెందిన నౌకగా తెలిపింది. ప్రస్తుతం అది జపాన్కు చెందిన ఓ కంపెనీ నిర్వహణలో ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆ నౌకకు ఇజ్రాయెల్తో సంబంధం ఉందని, రసాయనాలు, కెమికల్ సంబంధిత ఉత్పత్తుల ట్యాంకర్లను తీసుకెళ్తోందని మారిటైమ్ సెక్యూరిటీ సంస్థ. మరోవైపు ఎంవీ కెం ప్లూటో ఇజ్రాయెల్ వ్యాపారవేత్త ఓఫార్కు చెందినదని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం రాసింది. కానీ ఇప్పటి వరకు నౌకపై దాడికి బాధ్యత వహిస్తూ ఎవరు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎర్ర సముద్రంలో అలజడి కొనసాగుతుంది. మరో 2 వాణిజ్య నౌకలపైన డ్రోన్ దాడులు జరిగాయి. ఎంవీ సాయిబాబా పేరుతో భారత్లోనూ రిజిస్టర్ అయ్యి గాబన్ జెండాతో వస్తున్న నౌక కూడా ఉంది. యెమెన్లోనే హౌతీ రెబల్స్ నియంత్రణలోనే భూభాగం నుంచి వచ్చిన డ్రోన్లే ఈ దాడికి కారణమని అమెరికా తెలిపింది. నార్వే జెండాతో ఉన్న మరో నౌకపైన దాడి జరిగింది. అమెరికా యుద్ధ నౌక USS లబూన్ పైన కొన్ని డ్రోన్లు దాడికి ప్రయత్నించాయి. వాటిని ఆ యుద్ధ నౌక కూల్చేసినట్టు US చెప్తోంది.